హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల కథలు. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? చాలా కాలం క్రితం అడవిలో లూయి అనే ఒక కోతి ఉండేది. దానికి మేక, నక్క, తోడేలు, గాడిద, పిల్లి స్నేహితులుగా ఉండేవి. ఇవన్నీ కలిసి అడవిలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. లూయి చాలా తెలివైనది మరియు అల్లరి పనులు చేస్తూ ఉండేది. ఒకరోజు లూయి తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా గట్టిగా చెట్టును నరికిన శబ్దం వినిపించింది. అదేమిటో చూడటానికి వెళ్దామని తన మిత్రులను రమ్మని అడుగుతుంది. దానికి గాడిద, అమ్మో, అది వేటగాడయ్యుంటాడు. ఇప్పుడు మనం అక్కడకు వెళితే అందరం దొరికిపోతాం అని అంటుంది. ఆ మాటలు విన్న మిగిలిన జంతువులు కూడా రావటానికి భయపడతాయి. కానీ లూయి మాత్రం ధైర్యంగా, సరే అయితే మీరెవ్వరూ రావద్దు, నేనొక్కదాన్నే వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఒక చెట్టు దగ్గర ఆగి చూస్తూ ఉంటుంది. దూరంలో ఒకతను చెట్టును నరుకుతూ కనిపిస్తాడు. అది చూసిన లూయి తన మనసులో, ఈ చెట్టును ఎలాగైనా కాపాడాలి అని ఒక ఉపాయం ఆలోచించి అతని దగ్గరకు వెళ్తుంది. ఈ చెట్టును ఎందుకు నరికేస్తున్నావు? ఈ అడవిలో చెట్లను నరకటం నిషేధం అని లూయి అంటుంది. దానికి, అయ్యో, నువ్వు మూర్ఖుడివి. నేను ఇక్కడ చాలా కాలం నుంచి చెట్లు నరికే పని చేస్తున్నాను. నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు. నీ మాటలతో నన్ను మోసం చేయలేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అన్నాడు. దానికి లూయి నవ్వుతూ, మోసమా? అదేంటో నాకు తెలియదు. నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. ఇక్కడ చెట్లను నరికిన వారికి ముని శాపం తగులుతుంది. ముని శాపమా అని ఆ చెట్లను నరికే అతను ఆశ్చర్యంగా అన్నాడు. దానికి లూయి, అవును, ఇక్కడ చెట్లు నరికితే మరణిస్తారని ముని శాపం ఉంది. కావాలంటే ఎవరినైనా విచారించు. నేను నీ ప్రాణం కాపాడటానికే చెబుతున్నాను అని కోతి అంటుంది. దానికి అతను ఆలోచనలో పడి, ఈ కోతి నాకెందుకు అబద్ధం చెప్తుంది? అయినా ఇక్కడ చెట్లను నరికి ప్రాణాల మీదికి తెచ్చుకోవటం ఎందుకు? వేరే చోటికి వెళ్ళిపోవటం మంచిది అనుకొని గొడ్డలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. అదే సమయంలో ఆ చెట్టు నుండి ఒక ముని ప్రత్యక్షమయ్యాడు. ఓ కోతి, నీ తెలివికి, సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను. నేను ఈ చెట్టులో చాలా కాలంగా నివసిస్తున్నాను. నువ్వు ఈ చెట్టును నన్ను కాపాడావు. అందుకే నేను నీకు ఒక వరం ఇస్తాను అని చెప్పి ఒక మాయగంటను లూయికి ఇస్తాడు. ఇది మాయగంట. దీన్ని మోగిస్తే ఆకాశం నుండి రకరకాల పండ్లు వర్షంగా కురుస్తాయి. ధన్యవాదాలు స్వామి అని లూయి ఆనందంగా అంటుంది. దానికి ఆ ముని, కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ గంట రోజుకు ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి ఆ ముని మాయమైపోతాడు. అంతలో మిగిలిన జంతువులన్నీ అక్కడకు వచ్చి ఏమైంది అని లూయిని అడుగుతాయి. ఆ కోతి జరిగిన విషయం చెప్పి మాయగంటను చూపిస్తుంది. ఏమిటి, మాయాగంటనా? దీనికి నిజంగా అంత శక్తి ఉందా? ఏది, ఒకసారి మోగించు చూద్దాం. లూయి ఆ గంటను మ్రోగిస్తుంది. వెంటనే ఆకాశం నుండి రకరకాల పండ్లు కురవటం మొదలవుతుంది. జంతువులన్నీ కలిసి ఆనందంగా ఆ పండ్లను తింటాయి. ఆ విధంగా రోజు లూయి గంటను మ్రోగించి అందరికీ పండ్లను ఇస్తూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం లూయికి బాగా ఆకలి అనిపించి గంటను మ్రోగించింది. కానీ ఏ పండ్లు రాలేదు. అప్పుడే లూయికి ఈ గంట రోజుకు ఒక్కసారి పనిచేస్తుంది. ఆ ముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇక లాభం లేదు. అందరికీ పండ్లను ఇవ్వటం వల్ల నాకు తినటానికి ఏమీ లేక ఆకలితో ఉండాల్సి వస్తుంది. ఇక నుండి నా మిత్రులందరూ రాకముందే పండ్లన్నీ దాచుకోవాలి అని అనుకుని మరుసటి రోజు మిత్రులందరూ రావటానికి ముందే గంటను మ్రోగించి పండ్లన్నిటినీ చెట్టు వెనకాల దాచిపెడుతుంది. జంతువులన్నీ వచ్చి, లూయి, నేడు పండ్లు రాలలేదా అని మేక ఆశ్చర్యంగా అడిగింది. దానికి ఆ కోతి, లేదు, బహుశా ఈ గంట పనిచేయటం లేదు అనుకుంటా అని అంటుంది. జంతువులన్నీ నిరాశగా వెళ్ళిపోతూ ఉండగా గాడిద చెట్టు వెనక ఉన్న పండ్లను చూసింది. అన్నిటినీ పిలిచి, చూసారా,
లూయి మనల్ని మోసం చేసింది, పండ్లన్నీ దాచిపెట్టి మనకు అబద్ధం చెప్పింది అని అంటుంది. దానికి మిగిలిన జంతువులు కూడా ఎందుకు ఇలా చేశావు? నువ్వు మాకు నమ్మకమైన స్నేహితుడివి. నీ వల్లే మేమంతా రోజు కడుపు నిండా తినగలుగుతున్నాము. నిన్ను నమ్మిన మమ్మల్ని ఎందుకిలా మోసం చేశావు? నీ తెలివిని మేమంతా గౌరవిస్తాం, కానీ ఈరోజు నువ్వు చేసిన ఈ నమ్మక ద్రోహం మమ్మల్ని చాలా బాధ పెట్టింది అని స్నేహితులంతా చాలా బాధగా మాట్లాడాయి. ఆ మాటలు విన్న లూయి సిగ్గుపడి, క్షమించండి మిత్రులారా, నేను ఆకలి బాధ వల్ల స్వార్థంగా ఆలోచించాను. ఈ అడవి అందరిది, ఇక్కడ అందరూ సమానమే. ఇక నుండి స్వార్థంగా కాకుండా అందరి కోసం పనిచేస్తాను. నన్ను అందరూ క్షమించండి అని అంటుంది. దానికి సరే, నువ్వు నీ తప్పును ఒప్పుకున్నావు, మనమంతా మళ్ళీ మిత్రులమే అని అందరూ కలిసి పండ్లను పంచుకొని సంతోషంగా తింటాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, స్వార్థం చెడు మార్గానికి దారితీస్తుంది. నమ్మకాన్ని కోల్పోవటం చాలా తేలిక, కానీ తిరిగి పొందటం చాలా కష్టం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.